హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 5. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. సోఫా మీద ఉన్న మాన్వి శరీరం చలికి వణికిపోతూ ఉండడం రేయాన్ష్ దృష్టికి వచ్చింది. ఆలోచన లోపల ఉన్న చిన్న చీకటి భాగం సంతృప్తి చెందింది. కానీ మరో భాగం, రేయాన్ష్ అంగీకరించకూడని భాగం, ఏదో వింతగా బాధపడింది. రేయాన్ష్ ఆ భావాన్ని అంగీకరించలేదు. అలా ఉండకూడదని తనను తానే కోపడ్డాడు రేయాన్ష్. కానీ నిమిషాలు గడిచే కొద్దీ మాన్వి తనలో తాను ముడుచుకొని నిద్రపోతున్న దృశ్యం రేయాన్ష్ కళ్ళ ముందు నిలిచిపోయింది. అతనికి తెలిసేలోపు ఒక బెడ్షీట్ని తీసుకొని నెమ్మదిగా మాన్వి వైపు నడిచాడు రేయాన్ష్. నిశ్శబ్దంగా, మాన్వి మేల్కొనకుండా ఆ దుప్పటిని మాన్వి మీద వేసి పెట్టాడు రేయాన్ష్. మాన్వి కొంచెం కదిలింది, కానీ మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. రేయాన్ష్ కొద్దిసేపు అక్కడే నిలబడి మాన్వి ముఖాన్ని చూశాడు. ఎంత ప్రశాంతంగా, ఎంత నిస్సహాయంగా, ఎంత అందంగా ఉందో మాన్వి. ఒక వెంట్రుక మాన్వి బుగ్గపై పడింది. అతని వేళ్ళు దానిని మాన్వి చెవి వెనక పెట్టడానికి ముందుకు వెళ్ళాయి. అయితే వెంటనే ఆగిపోయాడు రేయాన్ష్. నీకు పిచ్చి పట్టిందా రేయాన్ష్? మాన్వికు నీలో ఉన్న ఏమీ అర్థం కాదు. నువ్వు మాన్వికి ఏమీ కాదు అని రేయాన్ష్ తనలో తాను అనుకున్నాడు. ఆ విచిత్ర భావాలను అణిచిపెట్టి రేయాన్ష్ మళ్ళీ మంచం వైపు తిరిగి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ ఉదయాన్నే సూర్యకిరణాలు ముఖంపై పడుతుండగా మాన్వి నిద్రలేచింది. సోఫాలో కూర్చున్న తనపై బెడ్షీట్ ఉందని గమనించింది మాన్వి. మాన్వి అయోమయంలో పడింది. నిన్న రాత్రి అలాంటిది ఏమీ లేదు. అది అంటే రేయాన్ష్చి ఏమైనా వేశారా అని అనుకుంది. మాన్వి కళ్ళు మంచం వైపు వెళ్ళాయి. రేయాన్ష్ అక్కడ లేడు. అయితే రేయాన్షే బెడ్షీట్ కప్పి ఉండాలి అని అనుకుంది మాన్వి. రియా చెప్పిన మాట గుర్తొచ్చింది. రేయాన్ష్ ప్రతిరోజు 6 గంటలకు జిమ్కి వెళ్తాడని రియా చెప్పింది. మాన్వి అది గుర్తు చేసుకుంది. గడియారం 7 కొట్టుకుంటుంది. మాన్వి త్వరగా రెడీ అయ్యి రియా ఇచ్చిన పసుపు చీర ధరించింది. జుట్టు దువ్వుకుంటూ ఉండగానే తలుపు తెరుచుకుని రేయాన్ష్ లోపలికి నడిచి వచ్చాడు. జిమ్ నుండి వచ్చిన తడి జుట్టు, చేతులపై మెరిసే కండరాలు, టీషర్ట్ మీద నుండి కనిపించే శరీరం, ఇవన్నీ మాన్వి చూస్తూ ఉంది. అలా రేయాన్ష్ను చూసి మాన్వి ఊపిరి ఆగినంత పని అయింది. ఇది సాధారణ వివాహం అయితే అనే ఆలోచన మాన్వి హృదయం చెదిరేలా చేసింది. ఊపిరి ఆగిపోయే దృశ్యం కదా అని రేయాన్ష్ అన్నాడు. అతని స్వరం చల్లగా, లోతుగా గదిని చీల్చింది. మాన్వి ఒక్కసారిగా షాక్లో పడిపోయింది. రేయాన్ష్ చూసేశాడు. మాన్వి అతన్ని చూస్తూ నిలిచిపోయినట్టు. సిగ్గుతో కంటి ముడుచుకుని మాన్వి వెనక్కి తిరిగింది. రేయాన్ష్ చిన్న నవ్వుతో బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. మాన్వి ఆ అవకాశాన్ని తీసుకుని గది నుండి దాదాపు పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మాన్వి అని మాన్వి తనను తాను ప్రశ్నించుకుంది. ఇది సాధారణ వివాహం కాదు. నువ్వు అలా కలలు కనకూడదు అని మాన్వి తనలో తాను అనుకుంది. వంటగదిలో మా చాచి అల్పాహారం తయారీలో బిజీగా ఉన్నారు. మాన్వి వారికి నమస్కరించగా వారు ప్రేమగా ఆశీర్వదించారు. మాన్వి వారితో కలిసి వంట చేస్తూ కొద్ది కొద్దిగా కంఫర్టబుల్గా అనిపించడం మొదలైంది. డైనింగ్ టేబుల్ సిద్ధంగా ఉన్నది. అందరూ ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు. రియా, రాజ్ ఇద్దరూ చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ వదినా అని చెప్పారు. మాన్వి కూడా నవ్వింది. చివరిగా రేయాన్ష్ వచ్చాడు. సూట్లో ఆ భయపెట్టే ఆకర్షణతో ప్రవేశించాడు రేయాన్ష్. మాన్వి నిశ్శబ్దంగా తల కిందకు దించుకుని ఉంది. అందరూ తినబోతున్న క్షణంలోనే ఒక పెద్ద కేక గట్టిగా వినిపించింది. నా వజ్రాల హారం లేదు అని రేయాన్ష్ అత్త కోపంతో కిందకి పరిగెట్టుకుని వచ్చింది. రేయాన్ష్ తండ్రి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఎక్కడ పెట్టారో చూసుకోండి,
ఇంట్లోనే ఎక్కడికి పోతుంది అని రేయాన్స్ తండ్రి అన్నారు. మాన్వి రేయాన్స్ వైపు చూసింది. రేయాన్స్ అతి నెమ్మదిగా చీకటి నవ్వు నవ్వాడు. ఆ నవ్వు మాన్వి వెన్నుముక్కలో చలి పుట్టించింది. ఏదో జరగబోతుంది, అది మంచిదేం కాదు అని అనుకుంది మాన్వి. రేయాన్స్ అత్త కంపిస్తూ ఆమె బుగ్గలపై కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. నిన్న రాత్రి నేను దాన్ని అల్మరాలో ఉంచాను. ఈరోజు చూసినప్పుడు అది లేదు, కనిపించడం లేదు అని ఆమె చెప్పగానే గదిలో ఉద్రిక్తత పెరిగింది. మాన్వి గుండె వేగంగా కొట్టుకుంది. ఏదో చెడు జరగబోతోందనే భావన మాన్వీను గట్టిగా పట్టుకుంది. రేయాన్స్ శ్వాస విడిచి ఆందోళనగా నటిస్తూ, ఇంతకాలం ఈ ఇంట్లో ఏమీ దొంగలించబడలేదు, ఈరోజు నెక్లెస్ మిస్ అయింది అని అన్నాడు రేయాన్స్. రేయాన్స్ స్వరంలో ఉన్న ఆందోళన మాన్వీకు నకిలీగా అనిపించింది. వెతుకుదాం అని శ్రేయాన్స్ తల్లి ప్రారంభించగానే, ఓహో అది ఎలా ఉంటుంది అని రేయాన్స్ వెంటనే అడ్డుకున్నాడు. అత్త ఫోటో ఉందా అని అడిగాడు. రేయాన్స్ అత్త వెంటనే ఫోన్ తీసి ఫోటో చూపించింది. రేయాన్స్ ఒక క్షణం చూస్తూ పూర్తిగా నిశ్చింతంగా, ఈ నెక్లెస్ నేను ఇప్పుడే మా గదిలో చూశాను అన్నాడు. గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. నీ గదిలోనా? నా నెక్లెస్ అక్కడేమిటి అని రేయాన్స్ అత్త ఆశ్చర్యంగా కోపంగా అన్నది. రేయాన్స్ కొద్దిసేపు ఆగి నెమ్మదిగా ముఖం తిప్పి తన చూపు మాన్వి పైన పెట్టాడు. రేయాన్స్ చూపు మాత్రమే చాలింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు మాన్వి పైనే చేరింది. మాన్వి భయంతో తడబడుతూ, నాకు ఏమీ నాకు తెలియదు అని అంది మాన్వి. ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయి పనే అని రేయాన్స్ అత్త అడుగులు వేస్తూ మాన్వి వైపు వచ్చింది. దొంగలించింది ఈ అమ్మాయే అని అనింది రేయాన్స్ అత్త. మాన్వి కాళ్ళు వెనక్కి జారాయి. మాన్వి భయంతో అవమానంతో కంపించిపోయింది. మాన్వి ఎందుకు తీసుకుంటుంది అని చాచి మాన్వికు మద్దతుగా అడిగింది. రేయాన్స్ అత్త ముఖంలో పొగరుతో, ఎందుకంటే ఇలాంటి నెక్లెస్ మాన్వి తన జీవితంలో ఎప్పుడూ చూసి ఉండదు. మధ్యతరగతి అమ్మాయి ఈ పెద్ద ఇంటిని చూసి దురాశ పడటం సహజం కదా అని అనింది రేయాన్స్ అత్త. మాన్వి ప్రతి మాట గుచ్చే సూదిలా మాన్వి హృదయంలో దూసుకుపోయాయి. మాన్వి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వచ్చాయి. మాన్వికు ఆ నెక్లెస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. దాన్ని దొంగలించడమా? నేను తీసుకోలేదు అని మాన్వి కన్నీళ్ల మధ్య చెప్పగానే రేయాన్స్ తల్లి వెంటనే ముందుకు వచ్చింది. లేదు, మా మాన్వి ఇలా చేయదు అని రేయాన్స్ తల్లి ధైర్యంగా చెప్పింది. ధర్మ కూడా తలూపాడు. మాన్వికు ఒక చిన్న ఊపిరి లభించింది. కనీసం కొందరు మాన్విను నమ్ముతున్నారని. కానీ రేయాన్స్ చల్లగా అన్నాడు, మీరు అంతా మాన్విను ఇలా వెంటనే ఎలా నమ్మగలుగుతున్నారు? ఈ ఇంట్లో మాన్వికు ఒకరోజే అయింది అని అన్నాడు రేయాన్స్. రేయాన్స్ మాటలు మాన్వికు బలంగా తాకాయి. మాన్వి రేయాన్స్ని చూస్తోంది, కానీ రేయాన్స్ మాత్రం చూపును తప్పించుకున్నాడు. రేయాన్స్ అత్త గదిపైకి పరిగెత్తింది. అందరూ ఆమె వెంట. మాన్వి కూడా ధైర్యం లేకుండానే నడిచింది. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద రేయాన్స్ అత్త నిలబడి నెక్లెస్ను గట్టిగా పట్టుకుంది. ఇదిగో నా నెక్లెస్, మరి ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని ఆమె మాన్విను నేరుగా ప్రశ్నించింది. మాన్వి శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. ఏం మాట్లాడాలి, ఎలా నిరూపించాలి ఏమీ తెలియదు. మాన్వి అలా అనుకుంటూ ఉంది. చాలు అని రేయాన్స్ తండ్రి ప్రశాంతంగా కానీ దృఢంగా అన్నారు. ఏదో పొరపాటు జరిగింది, దీన్ని ఇక్కడే ముగించండి అని రేయాన్స్ తండ్రి అన్నారు. చాచు కూడా ముందుకు వచ్చి, అంతే, అందరూ తమ పనికి వెళ్ళండి అని అన్నారు. ఒక్కొక్కరు గది నుంచి వెళ్ళిపోయారు. చివరిగా మాన్వి మూలలో చిన్నగా గాయపడిన హృదయంతో నుంచుని ఉంది. రేయాన్స్ మాత్రం బయటకు వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు.
రేయాన్ష్ నెమ్మదిగా మాన్వి వైపు నడిచాడు. అతని ముఖంలో భావం చదవలేనిది. మాన్వి ఎదుటే ఆగి చల్లని స్వరంతో ఇలా అన్నాడు, నువ్వు మోసదానివి మాత్రమే కాదు, దొంగవి కూడానా నా భార్య అని అన్నాడు రేయాన్ష్. మాన్వి గుండె చీలిపోయింది. మాన్వి రేయాన్ష్ కళ్ళను చూస్తే ఏ ప్రేమ, ఏ నమ్మకం ఏమీ కనిపించలేదు. కేవలం అవమానమే కనిపించింది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్ష్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.